2019 ఎన్నికలప్పుడే కంపట్టాడు. దాని తర్వాత జంప్ మళ్ళీ కంపడలా. సమస్యలు పరిష్కరించారు, కలవరు. కరెక్ట్గా 6 నెలల క్రితం ఎమ్మెల్యే పదవికి వైకాపా పార్టీకి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ ఆయన ఏం చెప్పారు మీ అందరికీ ఒకసారి గుర్తు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు, కేటాయించలేదు అన్నారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తాన్నారు, ఇవ్వలేదు అని అన్నారు. నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టిస్తాన్నారు, కట్టలేదు. అందుకే నేను పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని వైకాపా ఎమ్మెల్యేనే చెప్పారు. కానీ 2 నెలలు ఏమైందో నాకు తెలియదు, ఎవరికి ఏమందిందో నాకు తెలియదు. కరెక్ట్గా మళ్ళీ ఈ 3 కాకుండా ముందరనే వచ్చి మళ్ళీ పార్టీలో చేరి ఇప్పుడు మళ్ళీ నటన మొదలుపెట్టారు. అమ్మ 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చా. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థమవలేదు. ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5350 ఓట్లతో ఆనాడు ఓడిపోతాను. ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరిలోనే ఉన్నా. జనరల్గా ఎవరిని ఓడిపోతే 4 సంవత్సరాలు ఎవడు పట్టించుకోరు, 4.5 సంవత్సరాలు ఎవడు పట్టించుకోరు. కానీ ఓడిపోయిన దగ్గర నుంచి ప్రజలకు అనేక సేవలు చేశాం. నీరు కావాలంటే వాటర్ ట్యాంకర్లు పంపించాం. నిరుపేద కుటుంబాలకి 104 వస్తుందో లేదో తెలియదు కానీ ఎన్టీఆర్ సంజీవని పేరుతో క్లినిక్ పెట్టాం, ఉచితంగా మందులు కూడా ఇచ్చాం. ఇలా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను మంగళగిరికి మొత్తం మంగళగిరి నియోజకవర్గాన్ని చేశాను. అంతెందుకమ్మా, ప్రతిపక్ష అభ్యర్థిగా నేను ఐటీ కంపెనీ తీసుకొచ్చాను మంగళగిరికి. ఈరోజు 150 మంది అక్కడ పనిచేస్తున్నారు. మీరందరే ఆలోచించండి, ప్రతిపక్షంలోనే నేను ఎంత పట్టుదల కమిట్మెంట్తో పనిచేశానంటే 2 నెలల్లో మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంగళగిరి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నా. భారతదేశంలో 4000 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయండి. 4000 పైచీలకు ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. సంక్షేమ అభివృద్ధిలో ఎవరు నంబర్ 1 అని వాళ్ళు ఆలోచిస్తే మంగళగిరి వైపు చూసే విధంగా మన మంగళగిరి నేను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నేను చాలా స్పష్టంగా ఒక ప్రణాళిక పెట్టుకున్నా. మొదటిది మున్సిపాలిటీ కార్పొరేషన్ అనేది రేపు మన అధికారులకు వచ్చి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ పంచాయతీలు అయితే కార్పొరేషన్లో కలిపారో వాళ్ళందరూ బాధపడుతున్నారు. పంచాయతీగానే మమ్మల్ని వదిలేయండి, మాకు హాయిగా ఉండేదంటున్నారు. సో వాళ్ళతో సంప్రదింపులు చేసిన తర్వాత అందరూ నిర్ణయం తీసుకుందాం. కానీ నా ఆలోచన ఏంటంటే బ్లాక్ బేస్డ్ డెవలప్మెంట్ జరగాలి. ఒక బ్లాక్ తీసుకుంటే కంపల్సరీ పార్క్ ఉండాలి, అక్కడ హెల్త్ కేర్ సెంటర్ కూడా ఉండాలి, మెరుగైన వసతులు ఆ బ్లాక్లోనే మీకు కల్పించాలి. మళ్ళీ జోన్ తీసుకుంటే పెద్ద పార్క్ అనేది ఉండాల్సిన అవసరం, కమర్షియల్ జోనింగ్ పకడ్బందీగా జరగాల్సిన అవసరం ఉంది. సో డెవలప్మెంట్ సమగ్రంగా చేస్తాం. మన ప్రాంతానికి భూగర్భ డ్రైనేజ్ అనివార్యం కావాలి. అది మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటున్నానంటే అపార్ట్మెంట్లు ఎక్కువ వస్తున్నాయి, మూసి నదులు కూడా తయారైనాయి అమ్మా. ఇవన్నీ వెళ్ళి పంట పొలాల్లోకి వెళ్తున్నాయి. అక్కడ రైతులు గొడవ పెడుతున్నారు. అంటే భూగర్భ డ్రైనేజ్ చేసి ఈటీపీ ప్లాంట్లు పెడితే ఈ ప్రాబ్లం ఉండదని. అందుకే దీనికి శాశ్వత పరిష్కారం మన ప్రభుత్వం చేస్తాం. రెండోది, పక్కనే కృష్ణమ్మని పెట్టుకుని 24 గంటలు నీళ్ళు ఇవ్వలేకపోతున్నాం. తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఈ మున్సిపాలిటీ వైకాపా చేతుల్లో ఉండే. ఆనాడు పని చేయాలంటే ఎమ్మెల్యే గారు అడ్డుపడ్డేవారు. ఆనాడు మాజీ మంత్రి వర్యులు నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక నిధులు కేటాయించి తాగునీటి సమస్య, నీటి సమస్య శాశ్వతమైన పరిష్కారం కోసం ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, నిధులు కేటాయించారు. ఈ ప్రభుత్వం అది గాలికి వదిలేసింది. మా లక్ష్యం ఒకటి, 20 సంవత్సరాలు గ్రోత్ రేట్ తీసుకుంటాం మన మున్సిపాలిటీ కార్పొరేషన్. దాన్ని బట్టి ఎంత నీళ్ళు అవసరం, ఎంత కెపాసిటీ పైప్ లైన్ వేయాలి, అది బేరీ చేసుకుని నీటి సమస్యకి శాశ్వతమైన పరిష్కారం మన ప్రభుత్వం చూపిస్తుంది తల్లి. ఇంతేకాకుండా నేను ఆలోచిస్తున్నా, ఇంకా చేనేత సోదరులకి ప్రత్యేకంగా వీవర్స్ చాలా చేపించా.
అంటే వాళ్ళ ఆదాయం 3 రెట్లు పెంచాలన్న ఆలోచనతో లేటెస్ట్ మగ్గాలు తీసుకొచ్చి చేశాం. మంగళగిరిలో ఎక్కువ మంది స్వర్ణకారులుగా కూడా ఉన్నారు. అంటే న్యాచురల్ అడ్వాంటేజ్ మనకుంది. పెద్దవారు స్వర్ణకారులు కూడా మంచి జ్యువెలరీ షాప్ ఉన్నవారు. అన్నగారితో కూడా ఈ పొద్దునే మేము ఆడుకున్నాం కలిసి వచ్చినప్పుడు. స్వర్ణకారులుగా ఎట్లా ఆ వృత్తిని ఎలా ప్రోత్సహించాలి, ఎందుకు మంగళగిరి గోల్డ్ హబ్ ఆఫ్ సౌత్ ఇండియాగా మారకూడదు, అనేక పరిశ్రమలు తీసుకురావాలి, ప్రైవేట్ రంగంలో పెట్టుబడి తీసుకురావాలి. అంటే లూజ్గా చెప్పాలంటే ఒక సెజ్ లాగా, సెజ్ ఎక్స్పోర్ట్కి ఉంటుంది, బట్ డొమెస్టిక్ మార్కెట్ లూజ్గా సెజ్ లాగా తయారు చేసి 25 ఎకరాల నుంచి 75 ఎకరాల మధ్యన భూమి సేకరించోలేండి ప్రభుత్వ భూమి తీసుకుని సెజ్ లాగా ఏర్పాటు చేసి అనేక పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చి టెక్నాలజీ కూడా తీసుకొస్తే చాలా మందికి ఉద్యోగాలు ఉపాధి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. అంటే ఒక స్వర్ణకారులుగా గోల్డ్ వర్కర్ వాళ్ళు నమ్ముకున్నారు, గోల్డ్ వర్క్ని నమ్ముకున్నారు. 30,000 మంది దానిపైన ఆధారపడున్నారు. కరెక్ట్గా మనం చేస్తే యువకులు కూడా అనేక ఉద్యోగాలు వస్తాయి. అంటే డిజైనింగ్లో వస్తుంది, ప్రొడక్షన్లో వస్తుంది, ఆంటర్‌ప్రెన్యూర్స్గా తయారవచ్చు. ఇతర రాష్ట్రాలకే కాదు ఇతర దేశాలకి ఆభరణాలు పంపించే అవకాశం మనకు కలుగుతుంది. సో అది ఒక్క ఆలోచన. రెండోది ఐటీ. నేను పంచాయతీరాజ్ మరియు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఐటీ పరిశ్రమలు వచ్చినాయి. ఆటో నగర్లో అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చాం. దానికి కారణం ఇక్కడి నుంచి అనేక మంది అమెరికాకి వెళ్ళారు, యూరోప్కి వెళ్ళారు. తిరిగి వాళ్ళ సొంత భూమికి ఏదో చేయాలని ఆలోచన ఉన్నప్పుడు భూములు కేటాయించాం, వాళ్ళకి అనేక వసతులు కల్పించాం. ఈరోజు అయ్యే కంపెనీలు నడిచే పరిస్థితి.